brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విలీనం 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 తెలంగాణ రాజకీయాన్ని హీట్ ఎక్కిస్తున్న టాపిక్ ఇది. బీఆర్ఎస్ నేతలు తమతో చర్చలు జరపాలని బీజేపీ వాదిస్తోంది. అలాంటిది ఏమీ లేదని బీఆర్ఎస్ అంటోంది. ఇక కాంగ్రెస్ కూడా ఈ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గులాబీ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకీ విలీనంపై అసలు ఏం జరిగింది? కేటీఆర్ స్వయంగా తన ఇంటికి వచ్చి బీజేపీతో బీఆర్ఎస్ విలీనంపై పార్టీ పెద్దలతో మాట్లాడాలని కోరారన్నారు ఎంపీ సీఎం రమేష్. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సమర్థించారు. పార్టీని నడుపుకోలేని స్థితిలోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోయారన్నారు. వాళ్ళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఇలా మేం చెప్పడు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. సీఎం రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరితోనో కలవాల్సిన కర్మ తమకు లేదన్నారు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీని బతికించలేరన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం గాని, కేసీఆర్ చుట్టూన్న వందమాగదులు గాని, లేకపోతే కేసీఆర్ కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతుంది. ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరనే ఆలోచనతో ఉండకండి. ఇవాళ మీరు చేసిన అకృత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్క వివరం తెలంగాణ ప్రజలకు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. విలీనమంటూ కొంతమంది పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్పిన భావన. మేము అట్లనే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికిమాలిన ముచ్చటం. కానీ బీజేపీ నేతలు మాత్రం తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటోంది. మొత్తంగా విలీనం చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది.